ఏనుగు మరియు తెలివైన కుందేలు. ఒక అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. వాటిలో జింకలు, కోతులు, మయూరాలు, తేళ్లు, కుందేళ్లు ఉన్నారు. అందరిలోనూ చాలా తెలివైన కుందేలు ఒకటి ఉండేది. దానికి పేరు చిన్ని. ఒకరోజు ఆ అడవిలోకి ఓ పెద్ద ఏనుగు వచ్చింది. దాని పేరు భూమా. అది చాలా గర్వంగా ఉండేది. భూమా అన్నాడు, ఇప్పటినుంచి ఈ అడవికి నేనే రాజు. అందరూ నా మాటలు వినాలి. ఆ ఏనుగు చెట్లు తొక్కడం మొదలుపెట్టింది. జలాల్లో నీళ్లు ఎగురవేసింది. చిన్న జంతువులను భయపెట్టడం మొదలుపెట్టింది. అన్నీ జంతువులు భయపడి బాధపడ్డాయి. అప్పుడు చిన్నీ అనే తెలివైన కుందేలు ఓ ఆలోచన చేసింది. చిన్నీ భూమా దగ్గరకు వెళ్లి మెల్లగా చెప్పింది, ఓ మహా ఏనుగు! ఈ అడవిలో ఇంకో ఏనుగు వచ్చి తాను నిజమైన రాజునని చెబుతున్నాడు. భూమా కోపంగా అరిచాడు, ఏంటి? నాకంటే రాజా? ఎక్కడ ఉన్నాడావాడు? చిన్నీ ఒక్కటే నవ్వుతూ అన్నది, వాడు ఒక బావిలో దాక్కున్నాడు. నేను చూపిస్తాను రా. చిన్నీ భూమాను ఓ బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇదిగో, వాడు ఈ బావిలో ఉందని చూడు అని చెప్పింది. భూమా బావిలోకి చూశాడు. అందులో తన ప్రతిబింబం నీటిలో కనిపించింది. అతడికి ఇది నిజంగా ఇంకో ఏనుగు అనిపించింది. అతడు కోపంతో, నువ్వు ఎవ్వరా? నేను నిజమైన రాజునని చెప్పాను అంటూ అరిచాడు. అందులోని నీరు కూడా అలానే ప్రతిధ్వని ఇచ్చింది. భూమా కోపంతో లోపలికి దూకాడు. ఓయ్! స్ప్లాష్! భూమా లోతైన బావిలో పడిపోయాడు. బయటకు రావడం కాదు, అల్లాడిపోతూ ఉండిపోయాడు. అన్నీ జంతువులు ఆనందంతో అరిచాయి, హుర్రే! చిన్నీ మనల్ని కాపాడింది. అప్పటినుంచి అడవి మొత్తం చిన్నీని గౌరవించసాగింది. అది స్మార్ట్, తెలివైన కుందేలుగా పేరు పొందింది.